మళ్ళీ వేయండి. ఖచ్చితంగా మీకు స్వగృహ ప్రాప్తి అనేది జరిగి తీరుతుంది. ఇల్లు కట్టుకోవటం కానీ కొనుక్కోవటం కానీ తప్పకుండా చేస్తారు. అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంది. కాబట్టి ఇలా వరుసగా 7 శనివారాలు 7 శనివారాల వ్రతం ఆచరించండి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 7 శనివారాలు వ్రతం చేసిన తర్వాత 8వ శనివారం కూడా చేయాలి. దానికి కారణం ఏంటంటే స్వామివారి వడ్డీ కాసులవాడు. ఆయనకి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం. అందుకే 7 శనివారాలు పూజ చేసి మళ్ళీ 8వ శనివారం వడ్డీ కింద స్వామివారికి మళ్ళీ పూజ చేయాలి. ఆ 8వ శనివారం పూజ చేసేటప్పుడు స్వామికి 8 కొబ్బరి చిప్పల నైవేద్యం సమర్పించటం, 8 అరటిపండ్లు నైవేద్యం సమర్పించటం, ఇలా 8 అంకె ఉండేలాగా చూసుకోండి. అప్పుడు స్వామివారి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఈ వ్రతం చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.